ఒకవేళ నిన్ను దేవుడు ఏ పాత్రగా ఏర్పరచుకున్నాడో ఆ విషయంలో నీకు స్పష్టత లేకపోతే దేవుని ముందు కూర్చొని స్పష్టంగా అడుగు. అడిగే తీరిక నాకు లేదు అంటే ఎట్లనో ఊరేగు. లేదా నిజంగా భక్తి ఆత్మీయత నీలో బతికుందా అట్లయితే దేవుని ముందు కూర్చొని దేవుని స్పష్టంగా అడుగు. అడిగి ఆ ఏర్పాటు ప్రణాళిక దేవుడు నీకు స్పష్టపరిచినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయవద్దు. అందరినీ ఒకే పనికి దేవుడు ఏర్పరచుకోడు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. సహజంగా సహోదరులారా మీరైనా, సహోదరులారా మీరైనా, మీరందరూ ఆత్మీయతలో ఎదిగి బలపడి శిష్యులుగా ఎదుగుతున్నప్పుడు దేవుని కొరకు బతకాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని కొరకు ఫలించాలన్న ఆరాటం మీ గుండెల్లో స్టార్ట్ అయింది. స్తోత్రం చెప్పండి. అలా స్టార్ట్ అయినప్పుడు సహజంగా అందరికీ ఒకే టైపు పని చేయాలనే కోరిక కలిగింది. ఏం కావాలి? నేను పాస్టర్ అవ్వాలి, లేకపోతే సువార్థికుడు అవ్వాలి, లేదా అపోస్తలుడు అవ్వాలి, ప్రవక్త అవ్వాలి. ఏదవ్వాలి? అసలు ఏం చేయాలి? నేను నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? నువ్వేం కావాలో, నిన్ను ఎందుకు నియమించుకున్నాడో నీకు తెలియదు. నిన్ను నిర్మించుకున్న యజమానుడికి తెలుసు.